హాయ్ గైస్, ఫస్ట్ ప్రోమో రిలేటెడ్ గా మాట్లాడదాం. ఫస్ట్ ప్రోమోలో సుమన్ శెట్టికి కళ్యాణ్ కి గొడవ జరుగుతుంది. అదేంటంటే కళ్యాణ్ శ్రీజ టీం విన్ అని, ఇటేమో సుమన్ శెట్టి విన్ అని. అది నిజమా కాదని ఈ వీడియోలో క్లారిటీగా చెప్తా. ఇంకోటి ఏంటంటే డిమాండ్ పవన్ గురించి కూడా క్లారిటీగా మాట్లాడాలి, ఓటింగ్ లిస్ట్ కూడా క్లారిటీగా మాట్లాడాలి. దీంట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మమ్మ స్కిప్ చేయకండి. వీలుంటే 2x లో పెట్టి కూడా చూడండి. హాయ్ గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్యూస్ ఛానల్. కొత్తగా వచ్చేటోళ్ళు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ లైక్ చేయడం మాత్రం లైక్ అయితే పక్కా వేయండి, 100% వేయండి. లైక్ చూస్తూ వీడియో లైక్ అట్లా సింపుల్గా వేసి పడండి. ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమోలో టాస్క్ వచ్చేసి కట్టు పడగొట్టు. అంటే దాదాపు పిరమిడ్లు అంటే అక్కడ ఉన్న సర్కిల్ అనేది దాదాపు 7 వరకు అయితే బజర్ అయ్యే లోపల 7 వరకు 1 బై 1 పెట్టాలి. ఆ టాస్క్ అయితే ఎవరైతే విన్ అవుతారో లాస్ట్ బజర్ అయిపోయారో వాళ్ళే టాస్క్. వీళ్ళైతే 2 టీమ్గా డివైడ్ అయ్యారు. ఈ టీం వచ్చేసి శ్రీజ, భరణి శంకర్ సైడ్ అయితే ఇమాన్యుయల్, గౌరవ్ గుప్తా. మన శ్రీజ సైడ్ వచ్చేసి నిఖిల్ అండ్ డెమాన్ పవన్ గేమ్ గురించి ఫుల్గా మాట్లాడాలి, తర్వాత మాట్లాడదాం. ఇంకొకటి ఏంటంటే ఈ టాస్క్లో ఏంటంటే నిన్న నేను చెప్పా కదా, టాస్క్లో ఒక నలుగురికి ఇంజురీ అయింది. డెమాన్ పవన్కి, శ్రీజకి తప్ప నలుగురికి ఇంజురీ అయింది అనేది ఇదే టాస్క్ వల్లనే టాస్క్ మధ్యలో ఆగాల్సింది వచ్చింది. ఈ టాస్క్లో భరణి శంకర్ అని విన్ అంటున్నారు, అదైతే నిజం కాదు. ఎందుకంటే అక్కడ కొంచెం ఆ గేమ్ అయిపోయే వరకు అక్కడ ఆర్గ్యూతోని అక్కడ ఆగింది. అదేందో కూడా క్లారిటీగా చెప్తా. టాస్క్ వచ్చేసి డిపెండ్ చేసుకోవాలన్నమాట. ఈ టాస్క్లో ఎవరి టీం అయితే ఆపోజిట్ టీంలో అది మన 1 బై 7 పెట్టకుండా డిఫెండ్ చేసుకోండి. వీళ్ళ టీంలో ఇటు శ్రీజ టీం నుంచి డిఫెండ్ చేసుకుంటారు, ఇదేమో భరణశంకర్ టీం నుంచి డిఫెండ్ చేసుకుంటారు. ఆ డిఫెండ్లో ఎవరిది కాకుండా మన లాస్ట్ వరకు ఉన్నా పర్లేదు. కానీ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ప్రోమోలో భరణశంకర్ విన్ అని ఎందుకు అన్నారు, అది విన్నా కాదా సుమన్ శెట్టి ఆర్గ్యూ చేసేది. ఫస్ట్ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రోమో మొత్తానికి ఇవ్వడు, షార్ట్గా ఇస్తాడు. ఇంకోటి ఇక్కడ గేమ్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఫస్ట్ బిగ్ బాస్ మీకు క్లారిటీగా ఏం చెప్పారంటే ఇది మొదటి రౌండ్ మాత్రమే, ఇంకా అంటే ఫస్ట్ రౌండ్ మాత్రమే, ఇంకా ఒక 2-3 స్టెప్స్ ఉన్నాయి, 2-3 రౌండ్లు ఉన్నాయి. ఆ రౌండ్లో ఎవరైతే విన్ అవుతారో ఆ విన్ ప్రకారం ఇంకొకటి అంటే 100% జనాల ఓటింగ్ ప్రకారమే రీఎంట్రీ అనేది ఉంటుంది. గేమ్ పర్పస్ మీద ఉండదు. గేమ్ జస్ట్ నామకే వాస్తు పేరుకి పెట్టారు, అది ఒక 1 వీక్ కవర్ అవ్వడానికి తప్ప ఏం లేదు. ఈ గేమ్లో అయితే శ్రీజ టీం, డెమాన్ పవన్ టీం దుమ్ము రేపుతుంది. డెమాన్ పవన్ గేమ్ ఆడే విధానం, డిఫెండ్ చేసుకునే విధానం ఎట్లా ఉంటుంది అంటే భరణి శంకర్కి అండ్ గౌరవ్ గుప్తాకి అసలు హోల్డ్ చేస్తాడు కదా, ఒక లెగ్గు ఒకటి. ఇది అసలు నాకైతే ఇన్ని రోజులు జరిగిన టాస్క్లో దాదాపు 50 నుంచి 52, 53 రోజులు అవుతుంది. ఆ టాస్క్లో ఫిజికల్ టాస్క్ పెట్టిన, మొన్న బురదలో బొర్లిన టాస్క్లో పెట్టిన ఇద్దరిని, అప్పుడేమో మన ఇమాన్యుయల్ వీళ్ళకి ఆ టాస్క్లో కూడా ఇరగదీసేసాడు అనిపించింది మన డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్ కాదు, ఏ టాస్క్ పెడుతున్నా బీభత్సంగా ఆడుతున్నాడు. కానీ ఇతని గేమ్ ఎక్కడ పోతుందంటే రీతు వల్ల ఇతని గేమ్ వచ్చేసి మొత్తం పోతుంది. అది లవ్ ట్రాక్ నడపడం వల్ల లేకపోతే ఏందనేది కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు. మీరు కింద మీకు అర్థమైతే కామెంట్ చేయండి. ఇక్కడ డెమాన్ పవన్ రీతుతో ట్రాక్ నడపడం వల్ల రీతుకే బెనిఫిట్ అవుతుంది. ఇంకో ఇదైతే ఓవరాల్గా వదిలిపెట్టండి. శ్రీజ రీఎంట్రీ కావాలి, భరణి శంకర్ రీఎంట్రీ కావాలి. గాయస్, నేను చూసినది శ్రీజకి అన్ఫేర్గా ఎలిమినేషన్ జరిగిందని. దాదాపు కొన్ని లక్షల మంది ధర్నా చేశారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా ధర్నా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు శ్రీజకి అన్ఫేర్గా ఎలిమినేషన్ జరిగింది అన్న ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క పీపుల్స్, ప్రతి ఒక్కటి ఇప్పుడు శ్రీజకి ఓట్ వేయడానికి ముందుకెందుకు రావట్లే? ఓటింగ్ లిస్టులో చూస్తే ప్రకారం, నేను పోల్ పెట్టిన ప్రకారం మన భరణి శంకర్కి ఓటింగ్ అయితే బాగా పడుతున్నాయి. అసలు భరణి శంకర్కి ఎందుకు లోపల తీసుకుపోవాలనుకుంటున్నారు, శ్రీజకి ఎందుకు వద్దనుకుంటున్నారు? అసలు మీరు ఫైట్ చేసింది ఎవరి కోసం ఇప్పుడు చూస్తున్నారు? అసలు టీఆర్పీ రేట్ ఎవరి వల్ల పెరిగింది? అదే శ్రీజకి ఓట్లు పెట్టి మనం బిగ్ బాస్ హౌస్లో కావాలనుకుంటే ఇప్పుడు శ్రీజకి వచ్చేసి ఓటింగ్ లిస్టులో తక్కువ ఉంది. అది కూడా లాస్ట్ ఈ రోజు మాత్రమే ఓటింగ్ లిస్టులో. ఈరోజు హాట్‌స్టార్లో ఫ్యాన్ పేజ్ అని ఉంటుంది, ఓటేసే పక్కన ఫ్యాన్ పేజీ మనకు వచ్చేసి ఎవరెవరు కనిపిస్తారంటే మన భరణి శంకర్ అండ్ శ్రీజ వీళ్ళిద్దరు ప్రొఫైల్ కనిపిస్తుంది. అందులో పోయి మీకు నచ్చిన పేరు వేయగానే ఒక స్మైలీ బొమ్మ వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చేసి ఓటు పడగానే గ్రీన్ కలర్ ఇట్లా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అట్లా ఓటు వేసుకొని చూసుకోండి గాయస్. మీ ఓటింగ్ లిస్టు వల్ల మీకు నచ్చిన కంటెస్టెంట్ని బిగ్ బాస్ హౌస్లో తీసుకుపోయింది. గేమ్ అయితే నాకు తెలిసిన ప్రకారం శ్రీజ కొంచెం అన్ఫేర్గా జరిగింది, కామన్ నుంచి బయటికి వచ్చింది కాబట్టి తనకి ఇంకో ఛాయిస్ ఇస్తే బాగుంటుందని జస్ట్ నా అభిప్రాయం అంతే. ఎందుకంటే తను కష్టపడి ఆడింది. అసలు టాస్క్లో ఆడినప్పటి నుంచి కూడా ఒక మొగానికి ఉండే లక్షణం ప్రతి ఒక్కరికి ఉంది. మొగోడు ఎలా ఆడతారో బాయ్ ఎలా ఆడతారో అంత ఫిట్గా శ్రీజ వచ్చేసి గేమ్ ఆడుతుంది, ప్రతి ఒక్క పాయింట్ మీద రేజ్ చేస్తుంది. ఇదైతే మన ఈ ప్రోమో రిలేటెడ్ అండ్ ఇది
మన చెప్పే కొంచెం పర్సనల్ ఓటింగ్ లిస్టులు అండ్ ఎవరి గేమ్ ఎట్లా ఉందో చూసుకోండి గైస్. మంచిగా జాగ్రత్త, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేయండి. అలాగే వాళ్ళకు ఓటేయడం కాదు, నా పేజీని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రోమో వచ్చే వరకు వెయిట్ చేయండి. అలాగే వీడియో క్లారిటీగా చెప్తా, ఈ నెక్స్ట్ టాస్క్ ఉందా లేకపోతే బిగ్ బాస్ హౌస్ భరణి శంకర్ వచ్చారని కూడా చెప్తా. భరణి శంకర్ నిజంగా చెప్పడం మర్చిపోయినా, భరణి శంకర్ హాస్పిటల్ నుంచి బిగ్ బాస్ హౌస్కి మళ్ళీ వచ్చేసాడు. సో తను హాస్పిటల్ నుంచి బిగ్ బాస్ హౌస్కి వచ్చేసాడు. బిగ్ బాస్ హౌస్లోనే ఉన్నాడు, చికిత్స అందులో పోతున్నాడు. అతను వచ్చేసి చికిత్స అందులో పొందుతున్నాడు. ఇంకొకటి ఏంటంటే అతను బిగ్ బాస్ హౌస్లో ఉంటాడా ఉండడా అనేది క్లారిటీ తెలియదు. అది వచ్చినప్పుడు క్లారిటీగా ఇప్పుడు ఇవాళ అప్డేట్ ఇచ్చేస్తే, అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.